జీనియస్ చిలుక. అడవి అంచున ఉన్న ఓ చిన్న గ్రామంలో బద్దం భాస్కర్ అనే వృద్ధుడు జీవించేవాడు. అతనికి రాణి అనే చిలుక ఉండేది. రాణి సామాన్యమైన పక్షి కాదు. అది అద్భుతంగా మాట్లాడగలదు, బుద్ధికోశాలు చెప్పగలదు, 20 సంఖ్యల వరకు లెక్కించగలదు. గ్రామస్తులు రాణ్ణి చూడటానికి తరలివచ్చేవారు. అది చేసే చిలిపి మాటలు, తెలివితేటలు అందర్నీ ఆకట్టుకునేవి. అందరూ దాన్ని జీనియస్ పక్షి అని పిలిచేవారు. ఒకరోజు గ్రామంలో కుదుర్చుకోలేని సమస్య తలెత్తింది. ఎవరో రాత్రిపూట ఇళ్లలోకి ప్రవేశించి వస్తువులు దొంగలిస్తున్నారు. ధనం, ఆహారం, బంగారు ఆభరణాలు పోతున్నాయి. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు బద్దం భాస్కర్కి ఓ ఆలోచన వచ్చింది. రాణితో సహాయం చేయించాలి అనుకున్నాడు. ఆ రాత్రి బద్దం భాస్కర్ బంగారు నాణేలను టేబుల్పై ఉంచి రాణిని అప్రమత్తంగా ఉండమన్నాడు. మధ్యరాత్రి ఒక నీడ లాగా కనిపించే వ్యక్తి కిటికీ ద్వారా లోపలికి వచ్చాడు. రాణి మౌనంగా అతన్ని గమనించసాగింది. దొంగకు లేచే కాళ్ళేవు. నడుస్తూ ఓ శబ్దాన్ని హమ్మెత్తుతూ పాడుతూ వెళ్తున్నాడు. ప్రభాత వేళ రాణి ఉబ్బుతూ అరవసాగింది. లంగాడే నడక, పాట హమ్మెత్తు. దొంగ వచ్చెను రాత్రివేళ. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. రాణి అచ్చంగా అదే పాటను హమ్మెత్తి చూపించింది. అప్పటికి తపసుబాలు అనే వ్యక్తి ఓళ్ళు వణికింది. అతను గ్రామంలో బాడుగాడైన డ్రమ్మర్. అతనికి నడకలో లోపం ఉంది. పైగా అదే పాటను పాడుతూ తిరుగుతాడు. అతడిని నిలదీస్తే దొంగతనం ఒప్పుకున్నాడు. రాణి గ్రామ హీరోగా మారింది. అంతకా ప్రశంసలు, పండ్లు. కొత్తగూడు గ్రామం అంతా గర్వంగా చూసింది. అప్పటి నుండి ఎవరైనా సమస్యలో ఉంటే ఇలా అనేవారు, ఇదో అవండి, జీనియస్ పక్షి చెప్పగలదు. నీతి, తెలివితేటలు, గమనశక్తి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు.